సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఒక వ్యాపారస్తుడి దగ్గర ఒక ఎద్దు, ఒక గాడిద ఉన్నాయి. ఎద్దు, గాడిద ఉన్నాయి. అయితే ఎద్దుతోటి పని చేయించేవాళ్ళు, గాడిదతోటి కూడా బరువులు అవి మోయించేవాళ్ళు. అది వాకిట్లో ఉండేది. ఒకనాడు ఎద్దు, గాడిద మాట్లాడుకుంటున్నాయి. ఇందులో ఒక లొసుగే ఉందంటే, ఈ వ్యాపారస్తుడికి జంతువుల భాష తెలుసు. వినపడిందంటే అతనికి అర్థమైపోతుంది. అవి ఏం చెప్తున్నాయో, ఏమనుకుంటున్నాయో ఆయనకి తెలుసు. ఒకనాటి సాయంకాలము అతను వాకిట్లో పడుకుని ఉండగా ఎద్దు, గాడిద మాట్లాడుకుంటున్నాయి. ఆ ఎద్దు చెప్తోందనమాట, నువ్వెంత సుఖంగా ఉంటావో, హాయిగా ఏదో నీకు నచ్చిన గడ్డి మేస్తావు, నీ మెళ్ళలో తాడు ఉండదు, నీ మీద బరువు ఉండదు. బరువు వేసినప్పుడు వేస్తారు, లేనప్పుడు లేదు. నువ్వు ఎంత నిదానంగా నడిచినా నీ కథ నడిచిపోతుంది. గాడిద నిదానంగానే నడుస్తుంది, పరిగెత్తదు గుర్రంలాగా, గాలపింగ్ అవి ఉండవు దానికి, అటా పోతూ ఉంటుంది. ఏదైనా ప్రయాణాలప్పుడు నిన్ను వాడతారు, లేకపోతే నువ్వు ఇష్టారాజ్యంగా తిరుగుతావు, స్వేచ్ఛ విహారివి నువ్వు. నా బతుక్కి స్వేచ్ఛ లేదు, పాడు లేదు. ఈ కట్టువైకేసి కట్టేస్తారు, తెల్లవారేసరికి నా మెడ మీద కాడి పడిపోతుంది. ఇక దున్నో అని దున్నిస్తారు, మెళ్ళు పుళ్ళు పడిపోతున్నాయి. ఏదైనా ప్రయాణం అనగానే బండి కట్టేస్తారు, బండి కాడి మోసి, ఈ కాడి మోస్తే ఏది నాగలి మోస్తే ఏమో ఒక బరువు, మట్టి దున్ను బరువు అంతా, మట్టి దున్ను ప్రెషర్ అంతా నా మీదే కదా. అక్కడి నుంచి ఒంటెత్తి బండి, మా బండి ఉందిరా అని ప్రతి వాళ్ళని పిలిచి బండి ఎక్కిస్తారు. ఆహారమా అంతంత మాత్రం. నా దారి నేను పోయి రుచికరమైన గడ్డి మేయటానికి వీలుండదు, ఎండుగడ్డి వేస్తారు. పొలంలో అంతా పచ్చగా కనపడుతుంది, ఎక్కడ తలొంచి గడ్డి మేయటానికి అవకాశం ఏముంటుంది? దానికి అవకాశం లేదు. నా జీవితం ఇట్టా అయిపోయిందని ఎద్దు చాలా దుఃఖంతో పరిపరి విధాలుగా వాపోయింది. గాడిదంది, అయ్యో తండ్రి, నీకెంత కష్టం వచ్చింది, ఓ పని చెయ్యి, రేపొద్దున తోలుకెళ్తారు కదా, నువ్వు నడవడం మానే, కూలబడిపో, ఆహారం మానేసి, తిండి తినద్దు, నీకేదో జబ్బు చేసిందని నిన్ను చేయడం మానేస్తారు. ఓ జబ్బు చేసింది అనుకుంటారు కదా, పనికి కొట్టేయి, పనికి మొండికెత్తమని గాడిద ఎద్దుకి సలహా చెప్పింది. విషయం అంతా విన్నాడు వ్యాపారస్తుడు. పొద్దున్నే పాలేళ్ళు ఎద్దుని తోలుకుపోయారు. తోలుకెళ్ళేసరికల్లా ఎద్దు ఇట్ట ఘాట్లోకి వెళ్ళంగానే, అదే మా చేలోకి వెళ్ళంగానే కూలబడిపోయింది. ఎంత కొట్టినా, ఎంత కేకలేసినా లేవల. కాళ్ళు ఇట్లా మడిచేసింది, బుర్ర పక్కకు వేళ్లాడేసింది. ఏం చేయాలి? సరే, వాళ్ళు ఏం చేశారు, తనకి ఏదో మందు పెడదామని ట్రై చేశారు. మందుకు పుచ్చుకోలేదు, మంచినీళ్ళు తాగలేదు. అతి కష్టం మీద నలుగురు కలిసి లేవదీసి ఎట్టా ఆగొట్ట ఇల్లు పొలము దగ్గర ఏమన్నా ఇంటికి తోలుకొచ్చి ఈ ఘాట్లో పెట్టుకుని పడేశారు. లోపలికి పడేస్తే అది హాయిగా అక్కడున్న గడ్డిని నెమరు వేస్తూ సుఖంగా విశ్రాంతిగా కూర్చుంది ఎద్దు. ఆయన అన్నాడు, అరే ఎద్దు ముండికేసింది కదా, గాడిదని గట్టండ్రా అన్నాడు. అనగానే హడిలిపోయింది గాడిద. ఎక్కడికి తీసుకెళ్తున్నారో దానికి అర్థం కాల, దానికి తెలియలా ఏం చేయబోతారో. సరే, బయటికి తీసుకెళ్ళి గాడిద మేడ మీద కాడేసి దాంతో దున్నిచ్చారు. సాయంత్రం అయ్యేసరికి గాడిదకి గుట్లోకి వచ్చినాయి. దానివల్ల అవ్వలేదు. అంతేగా, ఇంత బరువేట ఎద్దు ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత బలిష్టమైంది, గాడిద ఎంత ఉంటుంది, దాని బతుకు పాపం. అక్కడి నుంచి ఈయన అన్నాడు, రేపటి నుంచి ఎద్దెటాకు మూలపడింది కాబట్టి గాడితోటి దున్నిద్దాం, దాన్ని అక్కడే ఉంచేసేయండి ఎద్దుని, దీని సంగతి చూద్దామన్నాడు. గాడిదకి అర్థమైపోయింది, అమ్మో వీళ్ళు ఇదే చేయబోతారని. ఒక్కొక్కళ్ళు వచ్చి ఊరిని గాడిద భలే దున్నింది అని మెచ్చుకోవటం. అంటే రేపటి నుంచి వీళ్ళు ఇదే పని చేస్తారుగా. అంతే. అక్కడి నుంచి సాయంకాలం అవ్వగానే ఇది సూర్మి అలాగా ఏడ్చుకుంటూ వెళ్ళింది గొడ్లశాలలోకి. వెళ్ళేసరికి అక్కడ ఎద్దు విశ్రాంతిగా కాళ్ళు చాపుకుని పడుకుని గడ్డి నెమరు వేస్తూ రెస్ట్ తీసుకుంటాం. ఎంతో బాగుంది తండ్రి, ఇవాళ నా జీవితం ఎంత హాయిగా ఉందో, రేపు కూడా ఇట్టాగే పని మానేసి రెస్ట్ తీసుకుంటాను, ఎంతో బాగుంది నాకు అనగానే గాడిద అనుకుంది, ఓరు నాయన, రేపొద్దున ఇది రెస్ట్ తీసుకుంటే రేపు మళ్ళీ నాకు పడిపోతుంది, ఇవాళ చచ్చాను, రేపు మళ్ళీ దొరికిపోతానని ఏమంది వెంటనే గబగబా ఆలోచించేసుకుంది. తన మీదకి వస్తే ప్రతివాడు ఇదే చేస్తాడు కదా. అంతేగా. ఏమందంటే, అది కాదోయ్, నువ్వు మూలబడ్డావు కదా, మన వ్యాపారం ఏమనుకుంటున్నాడో తెలుసా, ఎద్దు ఎట్టాగో అయిపోయింది కదా, దీన్ని వీడికి కసాయివాడికి అమ్మేస్తామంటున్నారు, రేపొద్దున నీ తోలొలిచి దాంతో ఆయన చెప్పులు కుట్టించుకుంటాట, మరి మేము మాంసమేమో వాళ్ళు ఎవరికో విందు చేస్తాట, నీ ఇష్టం మరి అనగానే ఎద్దు భయం వేసింది. అమ్మ బాబోయ్, రేపు తప్పేస్తే రెస్ట్ సంగతి, సరే ఇవాళ ఒకరోజు రెస్ట్ తీసుకున్నాం కదా అని, సరే అమ్మో రేపు నేను వెళ్ళిపోతానంది. ఆ గుమ్మం బయటే నుంచున్న వ్యాపారస్తుడు పక్కపక్క నవ్వాడు. నవ్వుకుంటూ
సరిపోయింది కదా. ఆయన ఒక్క అడుగు అటు వేసేసరికల్లా వంటింటి గుమ్మంలో నిలబడి ఇట్లా నడుమి చెయ్యి వేసుకుని చూస్తోంది వాళ్ళ ఆవిడ. ఎవరున్నారు అక్కడ అని అడిగింది. ఎవరు లేరే అన్నాడు. మరి ఎవరితోటి ఇకెక్కలాడుతూ మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది. ఊరికే నవ్వానే అన్నాడు. ఊరికే నవ్వటం ఏంటి, ఒట్టిగా ఎవరైనా నవ్వుతారా? నువ్వు ఎవరితో మాట్లాడావో చెప్పు. ఎవరితో మాట్లాడలా, ఏదో గుర్తొచ్చి నవ్వాను అన్నాడు. ఏం గుర్తొచ్చిందో చెప్పు. తప్పులేదు. ఇక మొదలు. ఎందుకు నవ్వావు, అంత పకాలమని నవ్వు ఎందుకు వచ్చింది, ఏం గుర్తొచ్చింది, ఎవరితో సరసలాపాలాడితే అది జ్ఞాపకం వచ్చిందో చెప్పు. ఏమీ లేదంటాడు. ఆవిడ ఒప్పుకోదు. అక్కడి నుంచి ఆవిడ ఏం చేసింది, ఈయన ఏం ఈ జంతువుల భాష ఆయనకు తెలుస్తుంది. ఆ రహస్యం ఎవరికైనా చెప్తే ఆయన తల పగిలి చచ్చిపోతాడు. ఆయన ఆ విద్యకున్న శాపం అది. గొడ్డును ఇది గాడిద మాట్లాడుకుంటున్నాయి, దాని రోగం కుదిర్చాను అని చెప్పాడు అనుకో పెళ్ళానికి, అయినవుటు చెప్పలేడు. ఎందుకు నవ్వావో చెప్పమంటుంది. ఏ విషయం గుర్తొచ్చిందో చెప్పడానికి ఏమీ విషయం లేదు. మసిపూసి మారేడుకాయ చేద్దామంటే ఆవిడ కాస్త ఆలోచించాలా. ఆవిడ మొహంచి కళ్ళు తిప్పట్ల ఇలాగే చూస్తాను. ఏం చేయాలో తెలియలే. సరే చెప్తానన్నాడు. ఇక ఆవిడ ఏమంది, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతాను, లేదా ఉరిపోసుకు చచ్చిపోతాను, నువ్వు చెప్పాలి నిజం. నువ్వు ఎందుకు నవ్వావో చెప్పు, ఎందుకు చెయ్యిపోయావో చెప్ప. ఇప్పుడు ఎవరికో చెయ్యిపోయావు, వాళ్ళు ఎవరో వెళ్ళిపోయారు, ఇంట్లో వాళ్ళని అడిగారు, ఎవరికి చెయ్యిపోయామంటే ఊరికే చెయ్యిపోయా అంటే నమ్ముతారా? ఎందుకు నవ్వావని భార్యలో భర్తలో ఎవరో ఒకరిని ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఉంటారు కదా. అంతే. ఏం గుర్తొచ్చి నవ్వావు, అదే సమాధానం చెప్పాలిగా. చెప్పాలిగా. అక్కడి నుంచి ఇక ఏమనుకున్నాడు, చావడానికి రెడీ అయిపోయాడు. చెప్పేయాలి, ఇంకా ఈ రహస్యం చెప్పేయాలి. కాకపోతే దాని టైం చెప్పేస్తే పుసుకొని చచ్చిపోతే ఈ ఇల్లు వాకిలి వీలునామా ఇవన్నీ ఏట. అక్కడి నుంచి ఏం చేశాడు, గబగబా వీలునామా రెడీ చేశాడు. చుట్టాలు పక్కాలు అందరినీ ఒకసారి కంటితో చూద్దామని అందరినీ రమ్మన్నాడు. కూతుళ్ళు కొడుకులు, ఒకళ్ళిద్దరు మనవలు, వియ్యంకుళ్ళు, బావమరుదులు, ఇద్దరు ముగ్గురు మరదళ్ళు, ఇద్దరు బొదినగారులు, మొత్తం గుంపంతా చేరారు వీళ్ళింటో. చేరాక ఏమైంది, ఇంతలో వాళ్ళ ఇంట్లో ఓ కుక్క కోడి కూడా ఉన్నాయి. ఆ కుక్క అదే పనిగా ఆయన కేసు చూస్తూ పాపం చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు మహారాజు అనుకుంటూ దీంట్లోకి చూసింది. మన కోళ్ళ దీంట్లోకి, కోళ్ళ గూడు ఉంటుంది కదా, ఒక పెద్ద గూడులో ఒక పెద్ద పుంజు 50 పెట్టెలు ఉన్నాయట. కోడి పుంజు ఒకదాని మించి ఒకదాని మీదకి దాటుతూ ఆడుకుంటుంది వాటితోటి, పెట్టెలతోటి. ఈ కుక్క అడిగిందట, ఏమై పుంజు పుంజు, మన ఆసామేమో మనని పోషించేవాడేమో పెళ్ళానికి సమాధానం చెప్పలేక చావడానికి సిద్ధపడ్డాడు. నువ్వేమిటయ్యా అంటే, చక్కగా 50 మంది పెట్టల్ని భలే మెయింటైన్ చేసినావో, ఆయన ఒక్క పెళ్ళాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఒక భార్యకి సమాధానం చెప్పలేక చావడానికి సిద్ధపడ్డాడు. నువ్వు ఒక్కడివి, ఒక్క పుంజుంది, 50 పెట్టెలుంటే ఇన్ని పెట్టెలతోటి సరసలాపాలు భలే బాగా ఆడుతున్నావు నువ్వు, ఏమిటో నీ రహస్యం అంటే. ఏముంది రహస్యం, ఎవరి మెథడ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందు పుంజు, సరే నీ మెథడ్ నీకుందనుకో, నీ రహస్యం నా చెప్పకు. మన యజమాని ఏం చేయాలంటే, ఏముంది ఏం చేయాలంటే లోపల తీసుకెళ్ళి విరగబాదేయాలి పెళ్ళాన్ని. ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడిగామంటే చంపేస్తానంటే సరిపోతుంది. అది అక్కడే నిలబడి ఉన్న యజమాని మొత్తం విన్నాడు. అర్థమైంది ఆయనకి. కుక్క కోడి మాట్లాడుకుంటున్నాయి, ఈయన వినపడుతున్నాయి కదా. సరే ఆ వచ్చిన చుట్టాలందరినీ పలహారాలు చేయండి అని, ఏమే ఇలారా అని చెప్పి ఆవిడ లోపల తీసుకెళ్ళి వాళ్ళ వాకిట్లో తుంగ ఉందట, తుంగగడ్డి, అది ఇట్లా దీనిలాగా చెరువుల్లో మొలుస్తుంది. 2 పోసలు లాక్కెళ్ళి లోపల తీసుకెళ్ళి చితబాదేశాడు పెళ్ళాన్ని. నేను ఎందుకు అయినా నవ్వుతా, నువ్వు నన్ను అడగడానికి వీల్లేదు, చచ్చినా చెప్పండి. మళ్ళీ అడిగావో మళ్ళీ తగులుతాయి దెబ్బలు. శభాష్. అనగానే ఆవిడ, మరి వీళ్ళందరినీ ఎందుకు పిలిచారు, ఎందుకైనా పిలుస్తా, అది నా ఇష్టం, ఏది అడగటట్లేదా, నువ్వేం అడగడానికి వీల్లేదు, కాపురం చేస్తావా దెబ్బలు తింటావా ఏదో ఒకటి చెప్పన్నాడు. ఆవిడేమో నాకు దెబ్బలదు, నేను కాపురం చేస్తా, ఇంట్లోనే ఉంటా, ఎవరికీ చెప్పను. బయటకు వచ్చి అందరికీ పలహారాలు పెట్టేసింది. ఈయన హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. కుక్క కోడి ఎద్దు గాడిదే వాటి పన్నాలు చేసుకుని ప్రశాంతంగా ఉంది. కథ కంచికి మనం ఇంటికి పరిష్కారం ఇలాగే రమ్మగారు. మరి ఏం చేస్తాం, సచ్చినా చెప్పండి, నీ దిక్కుంటాడు చెప్పుకో అనాలి అంతే. ఈ కథలో ఇలా ఉందమ్మా, ప్రతి కథలోనూ ఇలా ఉంటుందని అనుకోకండి. ఈ రోజు కాదు, ఇది అరేబియన్ నైట్స్ ఎప్పుడో రాయబడి ఉన్న కథ. దీన్ని కథగా వినండి అంతే. ఆ రోజు కథ చెల్లింది. మనం పిల్లలకి ఎక్కడ దాకా చెప్పాలి, కుక్క గాడిదే ఎద్దు కథ వరకు చెప్పాలి. ఒకళ్ళ పనులలో ఇంకొకళ్ళు జోక్యం కల్పించుకోకూడదు. అంతే. బాగుంది కదా, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.